ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు ఈ నెల 23 వరకు పొడిగించింది. ఇవాల్టితో జ్యుడిషియల్ కస్టడీ ముగుస్తుండగా మరో 14 రోజులు కస్టడీని పొడిగించింది రౌస్ అవెన్యూ కోర్టు. కేసు దర్యాప్తు కొనసాగుతుందని, కవిత బయటకొస్తే సాక్షుల్ని ఆధారాల్ని ప్రభావితం చేస్తారన్న ఈడీ వాదనను పరిగణలోకి తీసుకున్న కోర్టు కవిత కస్టడీపై తీర్పునిచ్చింది. జ్యుడిషియల్ కస్టడీతో కవిత మరో 14 రోజులు తిహార్ జైల్లోనే ఉండనున్నారు. ఈ పిటిషన్పై తదుపరి విచారణను ఈ నెల 23కు వాయిదా వేసింది. మరింత సమాచారం మా ఢిల్లీ కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, సంజయ్, ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీని పొడిగించడం జరిగింది. ఏప్రిల్ 23వ తేదీ వరకు కూడా కవిత జ్యుడిషియల్ కస్టడీని పొడిగించారు. 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీని పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు కాసేపటి క్రితమే తీర్పును వెలువరించడం జరిగింది. కవిత జ్యుడిషియల్ కస్టడీ ముగియడంతో ఈ రోజు కవితను కోర్టులో హాజరుపరిచింది ఈడీ. కవిత కేసు దర్యాప్తును, అలాగే సాక్షులను, ఆధారాలను ప్రభావితం చేయగలరు అన్న అంశాలని కోర్టు దృష్టికి ఈడీ తరపు న్యాయవాది జోయబ్ హుస్సేన్ తీసుకెళ్లడం జరిగింది. అయితే కవిత తరపు న్యాయవాది నితీష్ రాణా ఈ కేసులో ప్రధానంగా 2022 నుంచి కూడా కేసు దర్యాప్తు జరుగుతోంది. అప్పటి నుంచి కవిత దర్యాప్తును ప్రభావితం చేయగలరనే చెప్తున్నారు. కానీ అటువంటిది ఏమీ లేదు అని చెప్పి కవిత తరపు న్యాయవాది కొత్తగా ఈ కేసులో ఈడీ కనుక్కున్నది కూడా ఏమీ లేదు, అడిగిన ప్రశ్నలే అడుగుతున్నారు అన్న అంశాలని కోర్టు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. సో ఈడీ తరపు వాదనని పరిగణలోకి తీసుకుంటూ కవిత జ్యుడిషియల్ కస్టడీని 14 రోజుల పాటు పొడిగించడం జరిగింది. తదుపరి విచారణ ఏప్రిల్ 23వ తేదీన మళ్లీ కొనసాగబోతోంది. మళ్లీ ఆ రోజు కవితను కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అయితే ఈ రోజు వాదనల సందర్భంగా కవిత తాను మాట్లాడేందుకు, కవితకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని చెప్పి కవిత తరపు న్యాయవాది నితీష్ రాణా న్యాయమూర్తి కావేరి బవేజాను కోరడం జరిగింది. అయితే అందుకు కావేరి బవేజా అనుమతించలేదు, ముందస్తుగా ఎటువంటి అప్లికేషన్ కూడా దాఖలు చేయలేదు అని చెప్పడం జరిగింది. అలాగే ఇటు నిందితురాలకి మాట్లాడే హక్కు ఉంటుంది అన్న విషయాన్ని కూడా న్యాయమూర్తి పరిగణలోకి తీసుకోలేదు. మీరు ఒక అప్లికేషన్ ఫైల్ చేయండి అని చెప్పి కోరడం జరిగింది. అలాగే కోర్టు ప్రాంగణంలో కవిత తరపు బంధువులు భర్త అనిల్, అలాగే మామ రామకృష్ణను కలిసేందుకు అనుమతించడం జరిగింది. సో తీర్పును రిజర్వ్ చేసిన కాసేపటి క్రితమే ఇటు జ్యుడిషియల్ కస్టడీని పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఉత్తర్వులు వెలువరించడం జరిగింది. అంటే గోపి, ఈడీ ఇప్పటి వరకు జరిగిన విచారణకు సంబంధించి అప్డేటెడ్ గా కోర్టులో ప్రవేశపెట్టడం జరిగింది ఈ రోజు. అంటే ఇప్పటి వరకు జరిగిన విచారణలో ఎలాంటి విషయాలు వెలుగులోకి వచ్చాయనే దానిపైన ఏమైనా క్లారిటీ ఉందా? కేసు దర్యాప్తు పురోగతిలో ఉంది, ఇంకా ఇన్వెస్టిగేషన్ సాగుతుంది అన్న విషయాలను మాత్రమే ఈ రోజు రౌస్ అవెన్యూ కోర్టుకి ఈడీ తరపు న్యాయవాది జోయబ్ హుస్సేన్ తెలియపరచడం జరిగింది. ఆయన వర్చువల్ గా కోర్టు విచారణకు హాజరయ్యారు. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ఇంకా కొనసాగుతోంది. సో ప్రస్తుతం కవిత తిహార్ జైల్లోనే ఉండాలి. బయట ఉంటే గనక కేసు ఆధారాలని, సాక్షుల్ని ప్రభావితం చేస్తారు, కేసు దర్యాప్తుపై ప్రభావం పడుతుంది, ఇంకా కేసు దర్యాప్తు ఆలస్యం అవుతుంది అన్న విషయాలను మాత్రమే తెలియపరచడం జరిగింది. కవిత జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపుకు సంబంధించిన అంశాలకు సంబంధించి దాఖలు చేసిన రిమాండ్ రిపోర్ట్ కాపీలో కేసు దర్యాప్తు పురోగతికి సంబంధించిన విషయాల్ని వెల్లడించడం జరుగుతుంది. సో ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఈ రిమాండ్ రిపోర్ట్ కవిత జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపుకు సంబంధించిన అంశాలకు సంబంధించి దాఖలు చేసిన అప్లికేషన్ లో కేసు దర్యాప్తు పురోగతి ఎక్కడి వరకు వచ్చింది, ఎందుకని కవితకు సంబంధించిన జ్యుడిషియల్ కస్టడీ ఎక్స్టెండ్ చేయాలని చెప్పి కోరుతున్నారు అన్న విషయాల్ని ఆ రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొనడం జరుగుతుంది. సో ఆ రిమాండ్ రిపోర్ట్ ఇంకా ప్రస్తుతం బయటకు మీడియాకు రాలేదు. సో ఆ విషయాలు, ముఖ్యంగా రిమాండ్ కాపీలో పేర్కొన్న విషయాలను కూడా టెన్టీవీ తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. సో ఖచ్చితంగా మొదటి నుంచి మధ్యంతర బెయిల్ ని అపోజ్ చేసే విషయంలో కానీ, లేక ఈ కేసు ఇన్వెస్టిగేషన్ లో ఈడీ కస్టడీకి ఇవ్వాలని కోరినప్పుడు కానీ, లేక జ్యుడిషియల్ కస్టడీకి ఇవ్వాలన్నప్పుడు కానీ కవిత లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసులో కీలక సూత్రధారి, సౌత్ గ్రూప్ నుంచి ముడుపులు చెల్లించిన వ్యవహారంలో కవిత కీలకమైన వ్యక్తి. 100 కోట్ల ముడుపుల్ని ఆమ్ ఆద్మీ పార్టీకి విజయనాయర్ ద్వారా చెల్లించారు. ఢిల్లీ లిక్కర్ వ్యాపారంలో భాగస్వాములుగా ఉన్నారు. అలాగే లిక్కర్ పాలసీ తమకు అనుకూలంగా మార్పులు చేసినందుకు గాను కిక్ బ్యాక్స్ ఇచ్చారు అన్న అంశాలని గతంలో రిమాండ్ రిపోర్ట్స్ లో చార్జ్ షీట్ లో పేర్కొనడం జరిగింది. ఇవే అంశాలని మళ్ళీ ఈ రోజు ఉంచే రిమాండ్ రిపోర్ట్ లో కూడా ప్రస్తావించే అవకాశం కనిపిస్తోంది. సో ఖచ్చితంగా కేసు దర్యాప్తులో కవిత పాత్ర ఏంటి, అలాగే కవిత ఎవిడెన్సెస్ ని ఏ విధంగా డిస్ట్రాయ్ చేశారు, కవిత మొబైల్ ఫోన్స్ ని ఫార్మాట్ చేయడం కానీ,
అందులో ఉన్న డేటాని డిలీట్ చేయడం కానీ ఇటువంటి అన్ని అంశాలని కూడా రిమాండ్ రిపోర్ట్ లో ప్రస్తావించే అవకాశం ఉంది. సో ఈ రోజు వాదనల సందర్భంగా ఎటువంటి కీలక వాదనలు జరగలేదు, కేసు దర్యాప్తు పురోగతిలో ఉంది అన్న విషయం మాత్రమే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కోర్టుకు చెప్తూ కవితకు బయటకు వస్తే కనుక దర్యాప్తుపై ప్రభావం పడుతుంది, ఆమెను బయటకు విడుదల చేసే ప్రసక్తి లేదు, ఆమె జ్యుడిషియల్ కస్టడీ పొడిగించాలన్న అంశాన్ని మాత్రమే కేవలం 5 నిమిషాల ఆర్గ్యుమెంట్స్ మాత్రమే జరిగాయి. అయితే నేరుగా కవిత ఆర్గ్యుమెంట్స్ వినిపించాలని చెప్పి భావించారు. కవిత తరపు న్యాయవాది కవితకు అవకాశం కల్పించాలి అని చెప్పి న్యాయమూర్తిని కోరినప్పటికీ కూడా న్యాయమూర్తి మీ ముందస్తు అప్లికేషన్ లో అటువంటి విషయాలను మీరు వెల్లడించలేదు కాబట్టి కవితను మాట్లాడేందుకు అనుమతించబోమని చెప్పి స్పష్టం చేస్తూ ఒక అప్లికేషన్ ఫైల్ చేసుకోమన్నారు. సో ఈ నెల 23 వరకు కస్టడీని అయితే పొడిగించడం జరిగింది. నెక్స్ట్ లీగల్ గా ఎలా ప్రొసీడింగ్స్ ఉండబోతున్నాయి, కవిత తరపున ఉన్న ఆప్షన్స్ ఏంటి, అట్ ద సేమ్ టైం కవిత డైరెక్ట్ గా వాదనలు వినిపించాలంటే ముందుగానే అప్లై చేయమని చెప్పారు. నెక్స్ట్ విచారణలో అలా అప్లై చేసే ఛాన్స్ ఉందా, ఇన్ బిట్వీన్ చేయొచ్చా? కవితకు సంబంధించి నెక్స్ట్ లీగల్ గా కవిత బెయిల్ పిటిషన్ పైన రౌజ్ అవెన్యూ కోర్టులో విచారణ జరగబోతోంది. అది ఏప్రిల్ 16వ తేదీ. ఇప్పటికే మధ్యంతర బెయిల్ ఇంట్రిమ్ బెయిల్ కి సంబంధించి కవిత చిన్న కుమారి పరీక్షలు ఉన్నాయి. అలాగే ఒక మహిళగా PMLA సెక్షన్ 45 ప్రకారం కూడా బెయిల్ ఇవ్వాలి అన్న అభ్యర్థనని ఈడీ తిరస్కరించడం జరిగింది. అలాగే రెగ్యులర్ బెయిల్ పైన కూడా మా వాదన ఇదే అని చెప్పి ఈడీ చెప్తోంది. సో కవిత యొక్క రెగ్యులర్ బెయిల్ ని కూడా ఈడీ వ్యతిరేకిస్తుంది. గతసారి కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ సంబంధించిన రిప్లై ఇచ్చిన సందర్భంగానే ఇది మా ఫైనల్ రిప్లై, ఈ రిప్లైకి మించి ఇంకేది లేదు, మేము కవితకు బెయిల్ వ్యతిరేకిస్తున్నాం అని చెప్పి స్పష్టంగా ఈడీ చెప్పేసింది. కాబట్టి సో రెగ్యులర్ బెయిల్ పైన ఉన్న పిటిషన్ 20వ తేదీ విచారణ జరగాల్సి ఉంది. అయితే 20వ తేదీ కన్నా ముందే విచారణ జరపాలి. నిన్న మధ్యంతర బెయిల్ పిటిషన్ తిరస్కరించడం జరిగింది కాబట్టి సో ముందస్తుగానే విచారణ జరపాలని చెప్పి నిన్న కవిత తరపు న్యాయవాదులు ఒక అప్లికేషన్ ఫైల్ చేశారు. దానికి అంగీకరిస్తూ ఏప్రిల్ 16వ తేదీన 4 రోజుల ముందుగానే కవిత రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పైన అంటే మరో వారం రోజుల్లో కవిత రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పైన రౌజ్ అవెన్యూ కోర్టు విచారణ జరగబోతోంది. లీగల్ గా హైకోర్టు సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఫస్ట్ ట్రయల్ కోర్టులో ముఖ్యంగా లీగల్ బ్యాటిల్ చేసిన తర్వాత ఇక్కడ ఊరకు లభించకపోతే పై కోర్టుకు వెళ్లాలని చెప్పి కవిత భావిస్తున్నారు. అందులో భాగంగానే నెక్స్ట్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పైన విచారణ అనేది ఏప్రిల్ 16న జరగబోతోంది. అలాగే కవితను సిబిఐ ప్రశ్నించడం జరిగింది. సిబిఐ ప్రశ్నించడానికి అనుమతి కోరుతూ ఒక అప్లికేషన్ ఫైల్ చేయడం జరిగింది. దానికి అంగీకరించడం జరిగింది. అలాగే అంటే ఈ కేసు విచారణల సందర్భంగా ఇప్పటివరకు చాలా మంది సాక్షులు ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరినీ కూడా కోర్టులు అంటే ట్రయల్ కోర్టు నుంచి సుప్రీం కోర్టుకి హైకోర్టుకి వెళ్ళిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఈ కేసులో ట్రయల్ కోర్టులో ఎవరికి కూడా నేరుగా బెయిల్ లభించలేదు. మనీష్ సిసోడియా కానీ అలాగే ఇటు అభిషేక్ బోయిన్పల్లి అలాగే మాగుంట రాఘవ అలాగే శరత్ చంద్రారెడ్డి ఈ విధంగా మనీ లాండరింగ్ కేసులో మొత్తం 16 మంది ఇప్పటి వరకు అరెస్ట్ అయ్యారు. సో ఎవరికి కూడా ట్రయల్ కోర్టులో నేరుగా బెయిల్ లభించలేదు. ఎవరైతే అప్రూవర్లుగా మారారో దినేష్ అరోరా అతనికి మాత్రమే ట్రయల్ కోర్టులో బెయిల్ లభించడం జరిగింది. అది కూడా 1.5 ఏళ్ల క్రితం ముందస్తుగానే కేసు ఇన్వెస్టిగేషన్ ముందుగానే సహకరిస్తాను అని చెప్పి జడ్జి ముందు నేరుగా వాంగ్మూలాన్ని నమోదు చేసిన తర్వాత అతనికి అప్రూవర్ గా మారిన తర్వాత అతనికి బెయిల్ ఇవ్వడం జరిగింది. సో బెయిల్ రాని పక్షంలో నెక్స్ట్ హైకోర్టు అలాగే సుప్రీంకోర్టు వరకు కూడా ఇటు శరత్ చంద్రారెడ్డి కానీ మాగుంట రాఘవ్ కానీ అలాగే అభిషేక్ బోయిన్పల్లి అలాగే మనీష్ సిసోడియా వీరంతా కూడా ట్రయల్ కోర్టు నుంచి నెక్స్ట్ హైకోర్టు సుప్రీంకోర్టు వరకు బెయిల్ కోసం న్యాయ పోరాటం చేసిన పరిస్థితి ఉంది. అలాగే ట్రయల్ కోర్టు హైకోర్టులో సంజయ్ సింగ్ కూడా ట్రయల్ కోర్టు హైకోర్టులో బెయిల్ రాకపోగా సుప్రీంకోర్టులో బెయిల్ ఇటీవల రావడం జరిగింది. అది కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సంజయ్ సింగ్ యొక్క బెయిల్ ని మేము అభ్యంతరపరచడం లేదు, మాకు సమ్మతమే అని చెప్పిన తర్వాతనే సంజయ్ సింగ్ కి బెయిల్ రావడం జరిగింది. కానీ ఎక్కడా కూడా ఈడీ ఇప్పటి వరకు ఈ కేసులో బెయిల్ వ్యతిరేకించిన వారికి అబ్జెక్ట్ చెప్పిన వారికి ఎవరికి కూడా బెయిల్ వచ్చిన దాఖలాలు లేవు. సో ఖచ్చితంగా బెయిల్ తమకు అభ్యంతరం లేదు అని చెప్తే మాత్రమే ఇప్పటి వరకు నిందితులకి అప్రూవర్లుగా మారిన వారికి బెయిల్ రావడం జరిగింది. కాబట్టి సో ఖచ్చితంగా కవితకు సంబంధించిన కేసు ఇన్వెస్టిగేషన్ ఫర్దర్ గా కవితకు సంబంధించిన కుటుంబ వ్యాపార లావాదేవీలపైన ఆరా తీస్తున్నారు. అలాగే ఐటీఆర్ పైన దృష్టి పెట్టారు. అలాగే కవితకు ఇతర నిందితులకు ఉన్న సంబంధాలు, వారి వాట్సాప్ చాట్స్, కన్వర్సేషన్స్ వీటన్నిటికి సంబంధించిన అంశాలపైన కూడా ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దృష్టి పెట్టడం జరిగింది. కవిత దాటవేత సమాధానాలు ఇవ్వడం, కేసు దర్యాప్తుకు సహకరించకపోవడం, తనకు తెలియదని చెప్పడం, మొబైల్ డేటా ఏమైంది అన్నప్పుడు నాకేం తెలియదు అని చెప్పి చెప్పడం, డిలీట్ చేసిన అంశాలని చెప్పకపోవడం, అలాగే ఢిల్లీ లిక్కర్ స్కామ్ పాలసీ రూపకల్పనకు సంబంధించిన డ్రాఫ్ట్ ముందుగానే అందిందా అన్న అంశానికి సంబంధించి సమాధానాలు ఇవ్వకపోవడం, అలాగే లిక్కర్ వ్యాపారంలో భాగస్వాములుగా ఉన్న అంశాలకు సంబంధించి అరుణ్ పిల్ల ఇచ్చిన స్టేట్మెంట్స్ పైన, అలాగే సీఏ బుచ్చిబాబు ఇచ్చిన స్టేట్మెంట్స్ పైన, అలాగే సమీర్ మహేంద్ర ఇచ్చిన స్టేట్మెంట్స్ కి సంబంధించి తనకు తెలియదని చెప్పడం, ఈ విధంగా కేసు దర్యాప్తుకు సహకరించకపోవడంతోనే ప్రస్తుతం కవిత తీహార్ జైలుని ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు అప్రూవల్ గా మారే స్టేజ్ కూడా
దాటిపోయిందని చెప్పి ఈడీ అధికారులు చెప్తున్నారు. అయితే కవిత కూడా అప్రూవర్ గా మారే పరిస్థితి లేదు, నేను అసలు తప్పే చేయలేదు. ఈ రోజు కూడా కాసేపటి క్రితం కోర్టు నుంచి ఇల్లాజికల్ కేసు, తన అన్యాయంగా అరెస్ట్ చేశారు. అప్రూవల్ గా మారే ఛాన్స్ ని కూడా కోల్పోయారని ఒకవైపు ఈడీ చెప్తున్న సందర్భంలోనే ఈడీ విచారణ, సిబిఐ విచారణ, అట్ ద సేమ్ టైం కేజ్రీవాల్ కూడా రిమాండ్ లోనే ఉన్నారు. అంటే ఇవన్నీ కూడా సైమల్టేనియస్ గా ఎలా విచారణ జరగబోతోంది రానున్న రోజుల్లో? ఈ కేసు దర్యాప్తు సుమారు 18 నెలలుగా జరుగుతోంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అలాగే సిబిఐ రెండు కూడా 2022 ఆగస్టు నుంచి ఈ కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్నాయి. మొదట సిబిఐ ఈ కేసులో ఎఫ్ఐఆర్ దాఖలు చేయడం జరిగింది. మనీష్ సిసోడియా A1 గా పేర్కొంటూ 15 మందిని ఎఫ్ఐఆర్ లో పేర్కొనడం జరిగింది. ఆ తర్వాత సిబిఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వ్యవహారాలు కూడా ముడిపడి ఉన్నాయని చెప్పి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మనీ లాండరింగ్ వ్యవహారాలకు సంబంధించిన అంశంపై దర్యాప్తు చేసే ఏజెన్సీ. సో ఇది 2022 ఆగస్టు 22న ఈసీఆర్ ఫైల్ చేసి ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ని చేస్తోంది. సో ఇప్పటి వరకు సిబిఐ కేసులో అనేక ఛార్జ్ షీట్లు ఫైల్ అయ్యాయి, అలాగే ఈడీ కేసులో కూడా అనేక ఛార్జ్ షీట్లు ఫైల్ అయ్యాయి. సో ఇప్పుడు కవిత మార్చి 15 అరెస్ట్ అయ్యారు కాబట్టి కవిత అరెస్ట్ అయిన 90 రోజుల్లోపు నెక్స్ట్ ఛార్జ్ షీట్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఛార్జ్ షీట్ వచ్చేంత వరకు కూడా కవిత లీగల్ బ్యాటిల్ అనేది ట్రయల్ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు కూడా కొనసాగబోతోంది. ట్రయల్ కోర్టులో ఊరట లభించకపోతే నెక్స్ట్ హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు కూడా కవిత న్యాయ పోరాటం చేసే అవకాశం ఉంది. అలాగే సిబిఐ కేసులో కూడా కవితను అరెస్ట్ చేస్తే నెక్స్ట్ ఆ కేసులో కూడా సిబిఐ అవినీతి కేసులో, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కేసులో కూడా న్యాయ పోరాటం చేయబోతున్నారు. థ్యాంక్ యూ గోపి ఫర్ ద అప్డేట్స్. ఇది అక్రమ కేసు అని కవిత ఆరోపించారు. రాజకీయ కుట్రతో పెట్టిన కేసు అని సిబిఐ ఇప్పటికే నా స్టేట్మెంట్ ను రికార్డ్ చేసిందని ఆమె అన్నారు. తాను చెప్పాల్సింది కోర్టులో చెప్పానన్నారు కవిత. Madam, completely based on statements. It is an illogical case. It is a political case. We are just CBI has taken your statement in jail. मैम CBI ने आपसे क्या पूछा मैम? साइड में हो जाएगी, हटो हटो निकालो इनको साइड में। मैडम completely based on statements. It is an illogical case. It is a political case. We are just CBI has taken your statement in jail. मैम CBI ने आपसे क्या पूछा मैम? साइड में हो जाएगी, हटो हटो निकालो इनको साइड में। case not going to stand the test of time.